అందరికీ నమస్తే. కొండ సురేఖ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి, డెక్కన్ సిమెంట్స్, కణతకు తుపాకీ, 300 కోట్ల రూపాయల ఫైను, 100 కోట్ల సెటిల్మెంటు, ఇవన్నీ వ్యవహారాలు రోడెక్కిన తర్వాత కాంగ్రెస్లో రాజకీయాల్లో చాలా చర్చలు జరుగుతున్నాయి. చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. అసలు మనకి ఇన్ని రోజులు వీళ్ళు అప్పు చేస్తున్నారు, భూములు అమ్ముతున్నారు, గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది, 12,000 కోట్లు 13,000 కోట్ల ఇన్కమ్ వస్తుంది. వీళ్ళు ఒక కొత్త స్కీమ్ అమలు చేస్తలేరు, ఒక కొత్త పథకం పెడతలేరు, ఎవ్వరికి ఏం పైసలు ఇస్తలేరు. అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు? అసలు ఈ పైసలు ఏం చేస్తున్నారు అనేది ఒక పెద్ద డౌటు. కానీ ఇప్పుడు ఈ కొండ సురేఖ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఏంటంటే ఒక ముగ్గురు మంత్రులు, దానిలో ముఖ్యమంత్రి కూడా ఉండొచ్చు, ఒక ముగ్గురు ఇంపార్టెంట్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమైన నేతలు వాళ్ళకు దగ్గరగా ఉండే కాంట్రాక్టర్ల బిల్లులు, తర్వాత వాళ్ళు తీసుకొచ్చుకునే వివిధ కాంట్రాక్టర్ల బిల్లులు పర్సంటేజీలకు, తర్వాత వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఎవరైనా డెవలప్మెంట్ చేస్తే, ఎక్కడన్నా రోడ్లో గీడ్లో వేస్తే, ఎక్కడైనా ఏదైనా పని చేస్తే ఆ కాంట్రాక్టర్లకు బిల్లులకే పైసలన్నీ పోతున్నాయంట. ఆ లెక్కలన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చినాయి. నిజానికి ఈ ప్రభుత్వం ఇప్పటికీ 2,70,000 కోట్లు అప్పు చేసింది. తర్వాత గవర్నమెంట్ ఇన్కమ్ లక్షల కోట్లు వస్తూనే ఉంది. ఎవ్రీ మంత్ ఒక 10,000 కోట్లు యావరేజ్ చేసుకున్న ఈ 21-22 మంత్స్లో 2,20,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. అదొక 2,70,000 కోట్ల అప్పు, ఇదొక 5 లక్షల కోట్లు. భూముల మీద పైసలు వచ్చినాయి, 177 కోట్లకు ఒక ఎకరా భూమి, ఇవన్నీ వచ్చినాయి పైసలు. మరి ఏమైనాయి? ఆ ముగ్గురు ముఖ్యమైన నేతలు ఎవరు? వాళ్ళు బిల్స్ ఎన్ని తీసుకుపోతున్నారు, ఎక్కడ పోతున్నాయి పైసలు? ఈ లెక్కంతా కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చింది. మనం కూడా మాట్లాడాలి, మనం కూడా ఈ విషయాలు తెలవాలి. తెలంగాణ ప్రజలను చైతన్యపరచడం ముఖ్యమైన ఉద్దేశం. అసలు అనుకుంటున్నాం కదా, ఏదో ఇప్పుడు అప్పులు తీసుకొచ్చిన మనిషి మనకు స్కీమ్ ఇచ్చిననుకో దాని ఖర్చు అవుతుందేమో అనుకుంటాం మనం. ఓ మనిషి అప్పు తీసుకొచ్చి రైతు భరోసా ఇచ్చిననుకో, రైతు బంధు కోసమో రైతు భరోసా కోసం ఖర్చు పెట్టినామో అనుకుంటాం. కానీ అట్లా కాదు, ఎవరికి ఏమి ఇస్తలేరు. కానీ పైసలు మాత్రం ఇట్లా మాయమవుతున్నాయి. అసలు అందుకే ఈ ముగ్గురు ముఖ్యమైన నేతలు ఏం చేస్తున్నారు, ఈ పైసలు ఎటుపోతున్నాయి, అసలు వీళ్ళకు వస్తుందే రాదా, ఈ విషయాలన్నీ తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన ఛానల్. నేను చాలా సోర్సెస్, చాలా ఎక్సర్సైజ్ చేసి వార్తలు తీసుకుంటాం. పేపర్లో వచ్చిన వార్తలు చదవం, మీకోసం కొత్త కొత్త వార్తలు చెప్తాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. చాలామందికి వార్త తెలవాల్సిన అవసరం ఉంది. మీకు అందరికీ తెలుసు, ఈ మొత్తం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ వ్యవహారం అంతా కూడా భూముల అమ్మకాల చుట్టూ, అప్పుల చుట్టూ నడుస్తుంది. ఈ రెండింటి చుట్టూ నడుస్తున్నాయి. అన్నీ చేస్తున్నారు, భూములు అమ్ముతున్నారు, అప్పులు తీసుకొస్తున్నారు, గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. అన్నీ వచ్చినా అల్లు నోట్ల లాగానే అసలు ఏ స్కీమ్ అమలు చేస్తలేరు. గవర్నమెంట్ స్కీములే కాదు, ఇవ్వాల్సిన పైసలు, ఆరోగ్యశ్రీ పైసలు ఇస్తలేరు, ఫీజు రియంబర్స్మెంట్ పైసలు వస్తలేవు, తర్వాత రైతు భరోసా ఒక్కసారే ఇచ్చిండ్రు. ఇట్లా చాలా ఉన్నాయి. చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఇచ్చే పైసలు చాలా వరకు ఉన్నాయి. తర్వాత గ్రూప్ ఇన్సూరెన్స్ సంబంధిత సెల్లోకి బిల్లులు, అదే గవర్నమెంట్ ఉద్యోగులకు బిల్లులు, జీతాలు, పిఆర్సీ, లేదా రిటైర్మెంట్ ఉద్యోగులకు 8,000 కోట్ల రూపాయలు పెండింగు. తర్వాత ఇంకా ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏమి ఇస్తలేరు. మరి ఎటుపోతున్నాయి పైసలు అంటే ఒక పెద్ద లెక్క తెలిసింది. 78,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఈ 22 మంత్స్లో 78,000 కోట్ల రూపాయలు. మొత్తం ఎంత అయింది? 5 లక్షల కోట్లు అయింది కదా, అది ఇది కలిపి. సరే జీతాలు ఉంటాయి, మెయింటెనెన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. మరి సెక్రటరీకు నీళ్ళు ఆపేస్తారు అప్పుడప్పుడు పైసలు కట్టలేక, సెక్రటరీకు నెట్ ఆగిపోతుంది అప్పుడప్పుడు పైసలు లేక, సెక్రటరీ మెయింటెనెన్స్ లేక అప్పుడప్పుడు పెసురుడి పడుతుంది. హైదరాబాద్లో మెయింటెనెన్స్ లేక వాన వస్తే మంచి మంచి ఫ్లైఓవర్ల మీద నీళ్ళు మల్లుకుంటాయి, మెయింటెనెన్స్ లేక పైసలు లేవు. మరి పైసలు ఎటుపోతున్నాయంటే ముగ్గురు మినిస్టర్స్ 78,000 కోట్ల రూపాయలు పంపకాలు జరిగినాయంట. 78,000 కోట్లు అంటే ఏంది? యావరేజ్గా ఒక్కొక్క మినిస్టర్కి డివైడెడ్ బై చేస్తే దగ్గర దగ్గర 26,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి. 26,000 కోట్ల రూపాయలు ఏంది ఇది? ఎవనబ్బ సొమ్ము, ఎవడు ఖర్చు పెడుతుండు, ఏమవుతుంది? ఆంధ్ర కాంట్రాక్టర్లకు పోతూనే ఉంటాయి, మెగా కృష్ణారెడ్డికి పోతాయి. తర్వాత సీఎం రమేష్ మొత్తం అక్కడ ఇచ్చారు కదా, గ్రీన్ ఫీల్డ్ హైవే అని ఒకటి ఇచ్చారు కదా 1,600 కోట్లకు, అట్లాంటి వాళ్ళకి పోతుంటాయి. తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీకి అయితే లెక్కనే లేదు, పత్రం లేదు, పోతూనే ఉంటాయి పైసలు. మీకు బాగా గుర్తు ఉండాలి, 2023 నవంబర్ 30 మనకి ఎలక్షన్ జరిగింది. కరెక్ట్గా అదే టైంలో వీళ్ళు రైతు భరోసా వేయాల్సి ఉండే. 7,500 కోట్ల రూపాయలు అకౌంట్లో ఉన్నాయి. 7,500 కోట్ల రూపాయలు ఎలక్షన్ వచ్చింది. ఇప్పుడు డబ్బులు ఇస్తే ఆ ఓట్లు బీఆర్ఎస్కి వేస్తారు కాబట్టి అని ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసి కాంగ్రెస్ వాళ్ళు ఆపించారు. ఆపించిన తర్వాత ఇంకెంబడే గవర్నమెంట్ వచ్చిన వెంబడే రైతు భరోసా ఇస్తారేమో, ఆ పైసలు అవే పైసలు ఆగిపోయిన పైసలు అకౌంట్లోనే ఇస్తారేమో అనుకుంటే
ఆ పైసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అకౌంట్కు ఇంకా కొంతమంది కాంట్రాక్టర్ల అకౌంట్లకు కొట్టినట్టుగా మనకు క్లారిటీగా అర్థమైంది. అదంతా పెద్ద చర్చ ఉంది, దాన్ని ఎవరు ఖండించలేదు కూడా ఇప్పటి వరకు. అట్లా అదొక్కటే కాదు, మీకు బాగా గుర్తుండి ఉండాలి, ఇక్కడ హైదరాబాద్ యూనివర్సిటీ భూములు అమ్మే ప్రయత్నం చేసిరా, మొత్తం చదువు చేసిన పెద్ద గొడవైందా? అంతకన్నా ముందే 10,000 కోట్ల రూపాయలు 10,000 కోట్ల రూపాయలు ఆ భూమిని తనఖా పెట్టి కుదోబెట్టి ఒక ప్రైవేటు ఫైనాన్సర్ దగ్గర కుదోబెట్టి 10,000 కోట్లు తీసుకొచ్చారు. అప్పుడు వాళ్ళు చెప్పింది ఎందుకు భూమి కుదోబెడుతున్నారంటే మేము రైతులకు రైతు భరోసా ఇవ్వాలి, దానికోసమని భూమి కుదోబెట్టినామన్నారు. కానీ రైతు భరోసా ఇవ్వలే. అప్పుడు రైతులకు 3,500 కోట్లే ఇచ్చారు. అందుకే వీళ్ళు ఇప్పటిదాకా ఈ గవర్నమెంట్ 22 మంత్స్లో ఒక్కసారి మాత్రమే రైతు భరోసా ఫుల్ ఫ్లెడ్జ్గా ఇచ్చారు. మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయన్న దాంతో ఇచ్చారు. అంతకుముందు సార్ నేను చెప్పేది 3,500 కోట్ల రూపాయలే పంచారు. మిగతా మొత్తం 6,500 కోట్లు కాంట్రాక్టర్లకే అయిపోయినాయి. కాంట్రాక్టర్ల కంటే ఈ ముగ్గురు, ఒకటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఒకటి సీఎం రేవంత్ రెడ్డి గారు, మూడవది ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, వీళ్ళు ముగ్గురు కలిసే 78,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు పంచారంట. మరి కాంట్రాక్టర్ పైసలు ఇవ్వద్దా అంటే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు? చిన్న కాంట్రాక్టర్లకు ఎందుకు వస్తున్నాయి పైసలు మరి? లేకపోతే ఈ పెండింగ్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ డబ్బులు వస్తే గవర్నమెంట్కి వస్తాయి. ఎవరికైనా సరే మన జేబులో 100 రూపాయలు ఉన్నాయి. 100 రూపాయలు అంటే ఈ 100 రూపాయలు దేనికి ఖర్చు చేయాలి, ఎట్లా ఖర్చు చేయాలి అనేది ప్రియారిటీ ఉంటుంది. ఉత్తగా పోత జిలేబీ దీని పోం, పిల్లలు స్కూల్ ఫీజు అర్జెంట్ ఉంది అది కడతాం, లేకపోతే ఇంకేదో బుక్కులు ఇప్పియాలి అది తీస్తాం, పండుగ వచ్చింది కొత్త బట్టలు కొనుక్కోవాలి అది చేస్తాం, ఇంట్లో బియ్యం నిండిపోయినాయి ఆ బియ్యం నిండిపోయినాయి కాబట్టి బియ్యం ఒక 25 కిలో బియ్యం సంచని తీసుకొచ్చి ఇంట్లో పడేస్తాం, కరెంటు బిల్లు కట్టాలి, కరెంట్ ఆయన ఫోన్ చేస్తుండు అది అర్జెంట్. ఇవన్నీ అంటే ప్రియారిటీ ఇంపార్టెంట్. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు, 78,000 కోట్ల రూపాయలు ఈ ముగ్గురు ముఖ్యమైన నేతలు కలిసి కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నారు. ఎందుకు ఇచ్చారు? కమిషన్లే. బయట జరుగుతున్న చర్చ అదే కదా, 12%, 21%, 30%. ఆ మధ్య ఎమ్మెల్యేలు మీకు గుర్తుందా? మామనార్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలే, జడ్చర్ల ఎమ్మెల్యే అండిత్ రెడ్డి సమక్షంలో అందరూ సమావేశమైన 10 మంది ఎమ్మెల్యేలు సమావేశమయ్యి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 30% కమిషన్ తీసుకుంటున్నాడు మేము బిల్స్ పట్టుకొస్తే. తర్వాత బట్టి విక్రమార్క 12% కమిషన్ తీసుకుంటున్నాడు. ఇక మంత్రులు మేము తెచ్చిన బిల్లుల్లో కూడా వాళ్ళే కమిషన్ తీసుకుంటే మాకేమొస్తాయి పైసలు అని చెప్పేసి వాళ్ళు సమావేశమైనారు. ఆ తర్వాత వాళ్ళని బుజ్జగించారంట, మీరు బిల్లులు తెచ్చుకోండి, వీలుని బట్టి మీకు ఒక్కొక్క ఎమ్మెల్యేకు 5 కోట్ల రూపాయల బిల్లులు విడుదల చేస్తాం, దానికి వెళ్ళి మీరు వీలైతే కమిషన్ తీసుకోండి పరిస్థితులను బట్టి అని కూడా వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం జరిగింది. కానీ వాళ్ళకి 5 కోట్ల రూపాయలు ఇవ్వలే ఇప్పటి వరకు కూడా, ఆ పట్ల బుజ్జగించిండు. ఇక ఇట్లా పైసలు నిన్నమొన్న ఒక బీసీ మంత్రి అంట 6 కోట్ల రూపాయల బిల్లు కోసం ఆయన డిపార్ట్మెంట్కి సంబంధించింది, తర్వాత కొన్ని స్కూళ్ళకు సంబంధించిన బిల్లులు, అవి 6 కోట్ల రూపాయల బిల్లు పట్టుకొని తిరిగిండట ఒక బీసీ మంత్రి. తిరిగితే లేవు పైసలు లేవు, మొత్తం పనిచేసినాం, లేకపోతే అయిపోయినాయి, ఖర్చులకు అయిపోయినాయి, అప్పు తెస్తే తప్ప పైసలు లేవన్నారట అని ఒక్కరోజు గ్యాప్లో ఒక ఆంధ్ర కాంట్రాక్టర్కు 139 కోట్ల రూపాయలు విడుదల చేసిందట ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి. మరి బీసీ మంత్రి తీసుకొచ్చిన 6 కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వలేదు? ఒక్కరోజు గ్యాప్లో ఆంధ్ర కాంట్రాక్టర్కు 139 కోట్ల రూపాయలు ఎట్లా విడుదల చేశారు? ఒక యువ నల్గొండ ఎంపీ, నాకు తెలిసి చామల కిరణ్ కుమార్ ఉండొచ్చు, ఆయన వాళ్ళ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కాంట్రాక్టర్ బిల్లు తీసుకొచ్చినట్టు 100 కోట్ల బిల్లు తీసుకొచ్చినట్ట. తీసుకొస్తే ఆయనకు 3 కోట్ల రూపాయలు ఇచ్చారట. 3 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు 100 కోట్లలో. అంటే 97 కోట్లు ఇవ్వలేదు, 3 కోట్లే ఇచ్చారు. అది వచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత ఇంకో ఆంధ్ర కాంట్రాక్టర్కు 150 కోట్లు పంపించారట. అంటే ఇట్లా ఆంధ్ర కాంట్రాక్టర్లకు, వీళ్ళకు అనుకూలంగా ఉండే కాంట్రాక్టర్లకు, వీళ్ళకు కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు పైసలు అన్నీ పోతున్నాయి అనేది వెరీ క్లియర్గా అర్థమవుతుంది. వీళ్ళు ప్రసారి చెప్తారు అప్పు తీసుకొస్తున్నారు, భూములు అమ్ముతున్నారు, రాష్ట్రానికి ఇంత ఇన్కమ్ వస్తుంది, మన రాష్ట్రం మరీ గొడవ పోలేదు, అసలు ఏం చేస్తున్నారు పైసలు వీళ్ళందరూ? ఒక కొత్త స్కీమ్ లేదు, ఒక అప్పు కట్టినవారు కాదు, ఒక పెండింగ్ బిల్లులు చెల్లించిన వాళ్ళు కాదు, ఎవరికి ఏమి ఇచ్చిన వాళ్ళు కాదు, ఎవరికి రూపాయి ఇచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళు ఏమవుతున్నాయి పైసలు అంటే ప్రతి నెల వీళ్ళు తీసుకొచ్చిన అప్పులలో 4 నుంచి 5,000 కోట్ల రూపాయలు ఈ ముగ్గురు ముఖ్యమైన నేతలు వాళ్ళకు అనుకూలంగా ఉండే కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి సరిపోతాయంట పైసలు. ఇంకా ఎడ సరిపోతాయి పైసలు? ఇక ఎవరి వాళ్ళు బుక్కుంటూ పోతే, ఎవరి వాళ్ళు కమిషన్లు వస్తాయని చెప్పేసి ఎవరి వాళ్ళు ఇచ్చుకుంటూ పోతే ఇంకా ఏడికెళ్ళి వస్తాయి పైసలు? వీళ్ళు అందుకే మేము అప్పు తీసుకొచ్చినాం, అప్పు కడుతున్నాం అంటారు. అప్పు కట్టేది లేదు, వీళ్ళు అప్పు కట్టేది 2,000 కోట్లే ఎవ్రీ మంత్. 2,000 కోట్లు 2,200 కోట్లు మాత్రమే కడతారు. కానీ వీళ్ళు యావరేజ్గా వీళ్ళు అప్పు తీసుకొస్తున్నది 10,000 కోట్లు తీసుకొస్తున్నారు ఎవ్రీ మంత్. యావరేజ్గా 10,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. యావరేజ్గా ఈ మంత్ ప్రతి నెల భూములు అమ్ముతున్నారు, ఆ భూముల మీద పైసలు కూడా దాదాపు 500 కోట్లు 400 కోట్లు వస్తున్నాయి. ఇట్లా పైసలు మొత్తం కూడా జనాల పైసలు జనాలకు ఖర్చు పెట్టకుండా వీళ్ళు కాంట్రాక్టర్ల మీద డిపెండ్ అయి ఉన్నారు. కాంట్రాక్టర్లకు ఇచ్చుకోవాలి, కొట్టాలి, కాంట్రాక్టర్లకు ఇచ్చుకోవాలి, దొబ్బాలి. ఇట్లా మొత్తం రాష్ట్రానికి వచ్చిన ఇన్కము, రాష్ట్రం మనం కట్టే ట్యాక్సులు, మనం కట్టే
వ్యాట్లు లేకపోతే మనం కట్టే అన్ని రకాల వ్యవహారాలు మొత్తం కూడా వీళ్ళు కాంట్రాక్టర్ పంచుకోనికే, వీళ్ళ పనులు చేయించుకోనికే, వీళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళకి ఇప్పించుకోనికే, దీనికోసం మొత్తం లూటీ చేస్తుంటే ఇక ఎడికెళ్ళి వస్తాయి. కొండ సురేఖ పంచాయతీ అయింది కూడా దానికోసమే. 100 కోట్ల రూపాయలు ఇస్తే ఆ డెక్కనైనా లంచమే, అది కూడా ఇస్తే ఏసీబీ వీళ్ళ మీద రైడ్ చేయాలి. అసలు ఏసీబీ అంతా ప్రభుత్వ ఉద్యోగుల మీద రైడ్ చేస్తుంది. ఇవి కదా పెద్ద తిమింగలాలు, ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళలో కూడా పెద్ద పెద్ద తిమింగలాలు ఉన్నారు. అంతకు మించిన తిమింగలాలు ఇవి. ఈ తిమింగలాలను ఎవరు పట్టుకుంటారు? ఇట్లా కమిషన్లు తీసుకుంటూ పోతే కమిషన్లకు డబ్బులు మొత్తం కూడా కాంట్రాక్టర్లకు ఇచ్చుకుంటూ పోతే చిన్న చిన్న కాంట్రాక్టర్లు మన దగ్గర తెలంగాణ కాంట్రాక్టర్లు చాలామంది ఉన్నారు. 30 లక్షల కాంట్రాక్టర్లు, 10 లక్షల కాంట్రాక్టర్లు, 10 లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళ బిల్లు వెళ్ళిపోతుంది. ఒక కాంట్రాక్టర్ అయిపోతుంది, వాళ్ళకి ఇయ్యరు. ఎందుకంటే మన తెలంగాణ కాంట్రాక్టర్లు వాళ్ళకి పైసలు ఇచ్చి కమిషన్ అడిగారు అనుకో, వాళ్ళు వచ్చి 10 మందికి చెప్తారు. ఆంధ్ర కాంట్రాక్టర్లు అయితే గప్చుప్ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకు ఆ లాబింగ్ తెలుసు. మన తెలంగాణ కాంట్రాక్టర్లు నోట్ల మాట ఆగదు కదా, కొట్టేస్తారు, చెప్పేస్తారు. కాబట్టి తెలంగాణ కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వద్దు. తర్వాత ఈ 3 మినిస్టర్లు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉన్న పనులు చేసుకున్నా, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న కాంట్రాక్టర్లకు బిల్లు ఇప్పించుకొని మంచిగా వాళ్ళ పనులు చేసుకుంటే అయిపోతుంది. ఇట్లా ఏమవుతుంది అంటే ప్రభుత్వంలో లూటీ జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో కమిషన్ల కోసం ఎవడో బ్రోకర్ గాళ్ళు ఎవరెవరో చేస్తున్నారంటే దాన్ని ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది. ప్రభుత్వంలో ఉన్న పెద్దలే 78,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇప్పించారు అంటే ఏమని అర్థం చేసుకోవాలి? తెచ్చే అప్పేమో మన పేరు మీద, వీళ్ళు చేస్తున్న పనేమో వేరే పని చేస్తున్నారు. దీన్ని తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఈ పంచాయతీ కొండ సురేఖ పంచాయతీ ఇప్పుడు సద్దుమణిగిందేమో కానీ బహుశా ముందు ఇట్లాంటి పంచాయతీలు చాలా వరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇగో ఇట్లాంటివే అందరూ బిల్లులు తీసుకొచ్చుకునేది పర్సెంటేజ్ల కోసమే. దరిద్రం ఏంటంటే అది అందరూ మినిస్టర్లు ఎమ్మెల్యేలు బిల్లు పట్టుకొని తిరుగుతారు. దేనికోసం అంటే పర్సెంటేజ్ అయినా పైసలను వస్తాయని. అంటే ఇవి అర్జెంటుగా పైసలు వస్తాయి, ఎవరికి కిరికిరి లేదు కదా. కానీ ఇది చాలా డేంజరస్గా కనిపిస్తుంది. ఈ గవర్నమెంట్లో ఇట్లాంటివి జరగడం అనేది తెలంగాణ ఒక 10 ఏళ్ళు వెనకపోతుంది. 10 ఏళ్ళు ఓ కొత్త ప్రాజెక్ట్ కట్టారు, ఓ కొత్త రోడ్ అయ్యారు, ఏం చేయకుండా అప్పులు ఇస్తున్నారు, ఏం చేయకుండా భూములు అమ్ముతున్నారు. ఏం చేస్తున్నారంటే ఈ పని చేస్తున్నది ఈ గవర్నమెంట్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.